నమస్తే అండి. నేను డాక్టర్ అనుష జుకుంట్ల, జనరల్ ఫిజిషియన్, V9 హాస్పిటల్స్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా జ్వరం అంటే ఏంటి, అది ఎట్లా వస్తుంది, జ్వరం వచ్చినప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మామూలుగా జ్వరం అంటే ఏంటంటే నార్మల్గా ఉండాల్సిన బాడీ టెంపరేచర్ కన్నా కొంచెం టెంపరేచర్ ఎక్కువగా ఉంది అంటే దాన్ని మనం ఫీవర్గా పరిగణిస్తాము. అసలు నార్మల్ బాడీ టెంపరేచర్ ఎంత అని ఆలోచించినట్లయితే 98.6 డిగ్రీ సెల్సియస్ని మనం నార్మల్ బాడీ టెంపరేచర్గా అనుకుంటాం అన్నమాట. ఒకవేళ దీనికన్నా ఎక్కువగా 100 డిగ్రీ సెల్సియస్ కానీ 100.1 కానీ అట్లా ఎక్కువగా ఉన్నప్పుడు, దాంతోపాటు ఇట్లా కొంచెం బాడీ పెయిన్స్ కానీ హెడేక్ కానీ అట్లా ఉన్నప్పుడు దాన్ని ఫీవర్గా పరిగణిస్తాము. అసలు జ్వరం అంటే ఏంటి? జ్వరం అనేది అదొక పెద్ద రోగం కాదండి. మన ఒంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ, లేదు ఒంట్లో ఏదైనా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నప్పుడు కానీ దాన్ని మనకి బయట పెట్టేది, అంటే మన బాడీని వార్న్ చేసే సింటమే ఫీవర్. ఫీవర్ని మనం ఏమనుకోవచ్చు అంటే ఒక ప్రొటెక్టివ్ మెకానిజంగా మనం అనుకోవచ్చు. ఈ ఫీవర్ అనేది అసలు ఎందుకు వస్తుంది అంటే, మామూలుగా మన ఒంట్లో హైపోథాలమస్ అనేది ఉంటుంది, బ్రెయిన్లో ఒక పార్ట్. అదేం చేస్తుందంటే మన బాడీలో టెంపరేచర్ని అంతటిని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ మన శరీరంలో కానీ ఏదన్నా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఎలా ఎంటర్ అయినప్పుడు ఈ హైపోథాలమస్ ఏం చేస్తుందంటే ఆ బ్యాక్టీరియాని చంపడం కోసం మనం బాడీ టెంపరేచర్ని ఎక్కువగా చేస్తుందన్నమాట. ఇలా బాడీ టెంపరేచర్ ఎక్కువైనప్పుడు మన ఒంట్లో ఉన్న రోగనిరోధక శక్తి గల కణాలు, వైట్ బ్లడ్ సెల్స్ అనేవి అంటాం, ఆ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఎక్కువైపోయి బాడీలోకి ఎంటర్ అయిన బ్యాక్టీరియాని, వైరస్ని కానీ ఫంగై కానీ వీటిని చంపేస్తుంది. సో ఫీవర్ ఈజ్ ఎ ప్రొటెక్టివ్ మెకానిజంగా మనం పరిగణిస్తాము. ఈ ఫీవర్ వచ్చినప్పుడు ఏంటంటే ఇట్లా బాడీ పెయిన్స్ కానీ, బాగా దగ్గు, జలుబు, లేదు తలనొప్పి, కళ్ళలోంచి నీళ్లు రావడము, లేదు వంటి మీద ర్యాషెస్ రావడము, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి మనం చూస్తాము. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీవర్స్ కూడా ఉంటాయి. బ్యాక్టీరియా ద్వారా వచ్చిన ఫీవర్ కానీ, వైరల్ ఫీవర్ కానీ, డెంగ్యూ ఫీవర్, మలేరియా ఫీవర్, ఇట్లా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీవర్స్ అనేవి ఉన్నాయి. సో ఇలా జ్వరం వచ్చినప్పుడు ఎప్పుడు మనం డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాలి అంటే, మామూలుగా మోస్ట్లీ 90% ఆఫ్ ఫీవర్స్ అనేవి నార్మల్ ఫీవర్స్గానే పరిగణిస్తామండి. దానికి ఏమీ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఎక్కువ యాంటీబాడీస్ అట్లాంటివి, యాంటీబయాటిక్స్ అలాంటివి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడు డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాలి అంటే, ఒకవేళ ఫీవర్ కనుక వచ్చి 3 days నుంచి కంటిన్యూస్గా హై గ్రేడ్ ఫీవర్స్ అంటే మోర్ దెన్ 100 డిగ్రీ సెల్సియస్ కనుక ఉండి సరే తగ్గట్లేదు, దాంతోపాటు ఒంటి మీద మచ్చలు వస్తున్నాయి, లేదు యూరిన్లో కానీ మోషన్లో కానీ ఎక్కువగా బ్లడ్ పోతూ ఉంది, పొట్ట నొప్పి వస్తుంది, ఇట్లా బాగా నీరసపడిపోతున్నారు, ఇలాంటప్పుడు కనుక మనం ఖచ్చితంగా డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి అసలు ఎందుకు వచ్చింది ఫీవర్, ఇన్ఫెక్షన్ వల్లనా, ఏదైనా క్రానిక్ ఇల్నెస్ కనుక మన బాడీలో ఉందా, ఇవన్నీ కనుక టెస్ట్ చేయించుకొని దానికి సంబంధించిన మెడికేషన్స్ వాడడం వల్ల మనం ఈ ఫీవర్ బారి నుంచి తప్పించుకోగలం. థ్యాంక్ యూ.